ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నీకు ఒప్పందం ఏంటి? ఇవాళ గోదావరి నీళ్లను కృష్ణ నీళ్లను తీసుకుపోయేటప్పుడు నోరు పూసుకొని కూర్చున్నావు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మరి ఆ కేంద్ర మంత్రి గారు మరి జలశక్తి మంత్రి గారితో మరి చర్చలు జరిపి అధికారులు ఉన్నారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, ఆంధ్ర చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, అధికారులు ఉన్నారు, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు. అక్కడ మరి అందరి సమక్షంలోనే కదా చర్చలు జరిగినాయి. అది మా ముఖ్యమంత్రి గారి మీద లేనిపోని ఆరోపణలు చేయడం, ఇదంతా నీవు ఇది ఒక్కటే కాదు. రామోజీరావు గారు బతుకున్నప్పుడు 2016లో రామోజీరావు గారిని కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి మొత్తము తెలంగాణలో ఆయన భూముల మీద కన్నేసి ఆయనను కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఆనాడే 2016లో రామోజీరావు గారి దగ్గర నీవు ఎంత డబ్బు తీసుకున్నావు మాకు తెలియదా? రామోజీరావు గారితో మాట్లాడి మరి ఆయనను కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఆయనను మొత్తము ఏ విధంగా బెదిరించి అదిరించి ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి నువ్వు ఆయన దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావో అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర ఉన్న బడాబాబులతో సత్సంబంధాలు పెట్టుకొని వాళ్ళతోనే వ్యాపారాలు చేసింది వాస్తవం కాదా? వాళ్ళతోనే బిజినెస్ చేసింది వాస్తవం కాదా? వాళ్ళ ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 1000 కోట్లు వసూలు చేసింది వాస్తవం కాదా? ఇవన్నీ నువ్వు తప్పు చేసి ఇవాళ నువ్వు మాట్లాడితే నీ గురించి ఆంధ్రలో ఉన్నాడు బడాబాబులందరికీ కూడా తెలుసు. నువ్వు ఎవరెవరిని ఎట్లా బెదిరించావు, ఎవరెవరిని ఎట్లా బ్లాక్మెయిల్ చేశావు, ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు మొత్తం తెలుసు. ఇవన్నీ కూడా అన్ని బయటకు వస్తాయి. కేటీఆర్ మొత్తం బయటకు వస్తుంది. నువ్వు ఎన్ని చేసినా మొత్తం ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన రోజు మిమ్మల్ని ఖచ్చితంగా తిహార్ జైలుకు పంపిస్తారు. ఇది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలను మీరు ఏ విధంగా అణిసివేశారో, ఏ విధంగా దోపిడీ చేశారో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. రెండో విషయం, ఎవరితోని వాడెవడు అని పేరేందు ఇది నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు మా ముఖ్యమంత్రి గారి మీద, కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి ఈ కేటీఆర్ పాలేరు. ఇక వాడు కూడా మాట్లాడుతుంటే ఏం మాట్లాడతారు? తెలంగాణ ఉద్యమకాలను కొట్టిన వాళ్ళను, తెలంగాణ ఉద్యమకాల మీద దాడులు చేసిన వాళ్ళను, తెలంగాణ ఉద్యమకాలను చంపేసిన వాళ్ళను వాడు టీఆర్ఎస్ పార్టీలో ఏర్చుకొని వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. వాడు కౌశిక్ రెడ్డి చరిత్ర, కౌశిక్ రెడ్డి అన్నతోడు కూడా ఇలా మాట్లాడేటోడు అయిండు. మానుకోటలో ఆ రోజు తెలంగాణ ఉద్యమకాల మీద దాడి చేసినోడు కౌశిక్ రెడ్డి అన్నతోడు. తెలంగాణ ఉద్యమకాలను కాళ్ళని కొట్టి చంపాలని తుపాకులు బట్టి కాల్చినోడు కౌశిక్ రెడ్డి అన్నతోడు. వాడిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు. ఇవాళ టీఆర్ఎస్ లో పార్టీలో చేర్చుకొని ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులను ఇష్టం వచ్చినట్టు మాలామాదిగోళ్ళు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిట్టినోడు, ఆడ బీసీలను మీద దాడులు చేయించినోడు. రెండవది, అసలు కౌశిక్ రెడ్డిని ఒకటి అడుగుతా, అసలు వాడిని అడగవలసిన అవసరం లేదు. వాడు 3rd క్లాస్ జ్ఞాన్ గురించి నేను మాట్లాడు కూడా టైం వేస్ట్ అవుతుంది నాకు. ఎందుకంటే ఇయ్యల్లో కౌశిక్ రెడ్డి అనేటోడు ఆ నియోజకవర్గంలో అక్కడి ప్రజలు బీసీలు ఎస్సీలు అందరూ ఓడకూడదామని చూశారు. ఇయ్యలు ఎట్లా మాట్లాడుతారో భయ్, నువ్వు నాకు అర్థం కాలే. మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి నీ మాట్లాడే మాటలు కావు, అది పద్ధతి కాదు అని చెప్తున్నా.
నేను ఇప్పటిదాకా కూడా నీ గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే వద్దులే, నీ స్టేజ్ కూడా, నీ స్థాయి కూడా అది కాదు, ఎవరు పడితే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలని నేను మాట్లాడలేదు. కానీ నువ్వు హుజురాబాద్ నియోజకవర్గంలో గెలవడం కోసం భార్యను, బిడ్డ 16-17 సంవత్సరం ఉన్నది పాపం, చిన్న అమ్మాయి 15 సంవత్సరం ఉన్నది. ఆమెను తీసుకుపోయి వేదిక మీద ఉండి మేము విషం తాగుతాం, మా శవాలను మీరు చూస్తాం, నన్ను గిట్ట గెలిపియపోతే హుజురాబాద్ ప్రజలు బ్లాక్మెయిల్ చేసినవురా భయ్, నువ్వు సెంటిమెంట్తోని మేము చచ్చిపోతామని చెప్పినవురా భయ్. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా భయ్, నాకు అర్థం కాలే. తెలంగాణ ప్రజలు, హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు, ఎస్సీలు ఎస్టీలు, అక్కడ బీసీలు కౌశిక్ రెడ్డి అయినటువంటి ఓడగొట్టాలి, అహంకారం బాగుంది, ఒక దుర్మార్గమైన కుటుంబం, భూస్వాములు వాళ్ళు, ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలను అణిసివేసినటువంటి కుటుంబం, అది ఖచ్చితంగా ఓడగొట్టాలని కంకణం కట్టుకొని ఉంటే చివరికి చదువుకున్న చిన్న అమ్మాయిని కూడా తీసుకెళ్లి, భార్యను తీసుకెళ్లి, ఇక మేము ముగ్గురం కలిసి విషం తాగుతాం మమ్మల్ని గెలిపియపోతే, మా శవాలను మీరే మొయ్యాలి అని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు పాపం సెంటిమెంటు గంగలమని గాడి కొడుకు ఒక్కసారి ఓట్లెత్తి అయిపోతుంది, ఇప్పుడు చచ్చిపోతే మా నియోజకవర్గ ప్రజలకు మరి పాపం కలుగుతుందో లేకుంటే గోస కలుగుతుందో ఎందుకు లే అని చెప్పి నమ్మి ఓట్లేసాడు. అంతే తప్ప నీకు నిజంగా దమ్మున్నోడివైతే ఎన్నికల్లో గెలవాలి. సత్తరని బిడ్డను ముందర బట్టి బిడ్డతో అనిపించాడు. మీరు చూడండి, మీరు ఇక్కడ చూసుకోండి ఒకసారి, అది పాతయి బిడ్డతో మాట్లాడి, భార్యతో మాట్లాడి, మేము మా డాడీ గిట్ట మేము మా కోట్లు అయిపోతే మేము చచ్చిపోతామని చెప్పి అనిపించాడు. భార్యతోని, బిడ్డతోని, కౌశిక్ రెడ్డి ముగ్గురు కలిసి ఇట్లా ఆ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి గెలిచినోడివి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే బాగుండదు. నీవు అట్లాంటి మాటలు మానుకో. ప్రూఫ్ ఇస్తావా మరి? ఓకే, రెడీ, నేను సిద్ధమే. నీవు కేటీఆర్ నీతో మాట్లాడించిన విషయం నాకు అర్థమైంది. కేటీఆర్ నీకొక్కడు చెప్తున్నా, నీకు సవాలు విసురుతున్నా. కౌశిక్ రెడ్డి, నువ్వు నిజంగానే మొగోడు అయితే మా ముఖ్యమంత్రి గారి మీద నువ్వు ఏం ఆరోపణలు చేసినావో అది మీడియాలో వచ్చింది, నేను చూసిన అంతే. అవి ఆరోపణలు చేసినావు కదా, అవి నువ్వు తీసుకొని రా. నీకు దమ్ముంటే అవి తీసుకొని వస్తే, నువ్వు తీసుకొని వచ్చి ప్రూఫ్, లేకుంటే నేను నీ కేటీఆర్ విషయంలో ప్రతిదీ కూడా నేను ప్రూఫ్ ఇస్తా. ఈ రాష్ట్రాన్ని వదిలేసిపోతాడు ఆ కేటీఆర్ కుటుంబం. కేటీఆర్ అనేటోడు తప్పైందని, ఈ తెలంగాణ ప్రజలకు తప్పైందని తెలంగాణ నుంచి స్వచ్ఛందంగా ఇక్కడ రాజకీయాల నుంచి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాడా అడుగు. నేను మొత్తం ప్రూఫ్తో తీసుకొస్తా. నువ్వు మా ముఖ్యమంత్రి గారితో ఇంత ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో నువ్వు అది ప్రూఫ్తో సహా తీసుకురావాలి. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నావా, ఎంపీ అనుకుంటున్నావా, లేకుంటే కేటీఆర్ లెక్క ఏం ఓటర్ల పూట ఉన్నోడు అనుకుంటున్నావా? అటు పార్కాయ తోటల్లో, కోయిన హోటల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నడన్నా ఓటర్ల పూట తిరిగాడా? నేను అడుగుతున్నా. అరే భయ్, మీ కేటీఆర్ అంటోడు ప్రతి ఓటర్ మీ కేటీఆర్ కు మొత్తం సిసి కెమెరాలు చూస్తే కనపడుతుంది భయ్. ఇలా మా ముఖ్యమంత్రి గారికి జడ్పీటీసీ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎన్నడన్నా ఏ ఓటర్లన్నా ఉన్నాడా? ఏ ఓటర్లన్నా భోజనం చేశాడా? అది తెలంగాణ ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరికీ కూడా తెలుసు, అన్ని పార్టీల నాయకులకు. ఇలా నువ్వు లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు. కౌశిక్ రెడ్డి, నీకు దమ్ముంటే, నిజంగానే నువ్వు మొగోడు అయితే, ఒక అయ్యవ పుట్టినోడు అయితే, నీకు దమ్ముంటే ప్రూఫ్ తీసుకొని రా. ఒకవేళ నువ్వు ప్రూఫ్ ఇస్తే మా ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున, మా ప్రభుత్వం తరఫున ఒకవేళ నువ్వు దమ్ముంటే నువ్వు ప్రూఫ్ ఇస్తే మేము రాజీనామా చేపిస్తాం. ఒకవేళ నువ్వు ప్రూఫ్ ఇవ్వకపోతే నిన్ను జైలుకు పంపుతావు నా కొడుక. నువ్వు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో కూడా అడుగు పెట్టవు. అడుగు పెట్టనియే కూడా నేను
నువ్వు గుర్తు పెట్టుకో. నువ్వు హైదరాబాద్లో కూడా తిరగలేవు చెప్తున్నా నేను. హైదరాబాద్లో కూడా తిరగలేవు. నీకు దమ్ముంటే అవి పట్టుకొని రా. నువ్వు దమ్ముంటే అవి తీసుకొని రా. దీనికి నువ్వు కట్టుబడి ఉండకపోతే మాత్రం నేను హైదరాబాద్ తిరిగానేవు. హుజురాబాద్లో నేను అదే అక్కడ ఉన్నటువంటి దళితులతోనే అణగారిన కులాలతో తరిమి కొట్టిస్తా నా కొడుక. అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. ఇక రెండో విషయం, మమ్మల్ని అడుగుతున్నావా? ఇలా దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ నీతో ప్రెస్ మీట్ పెట్టించాడు నిన్న. మమ్మల్ని అంటున్నావా? కేటీఆర్ అంటాడు ఎక్కడెక్కడ ఎవరితోని మాట్లాడిండో మొత్తం డీటెయిల్స్ నేను ఇస్తాను. లేదుంటే నన్ను జైలుకు పంపండి, నేను గిట్ట ప్రూఫ్ ఇవ్వకపోతే. పార్కయత్లో నా 824 828 1 ఇయర్లో ఏ రూమ్ లో ఎప్పుడున్నాడు, ఎక్కడ ఎట్లున్నాడు, ఏ హీరోయిన్తో ఎట్లున్నాడు మొత్తం ప్రూఫ్ గిట్ట తీసుకురాకపోతే నన్ను జైలుకు పంపండి. తప్పుడు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపండి. నేను రెడీ. ఇక తెలంగాణ గురించి మాట్లాడా, రాజకీయ పార్టీల కూడా గురించి మాట్లాడాలి. నేను రెడీ, దానికి సిద్ధమేనా? ఇదొక్కటే కాదు, ఢిల్లీలో కూడా ఆయన ఏ హోటల్ ఉన్నాడు, లలిత్ హోటల్కి ఎప్పుడు పోయిండు, సాంగ్రీ హోటల్కి ఎప్పుడు పోయినా మొత్తం రూమ్ నెంబర్తో సహా నేను ఇవ్వకపోతే నన్ను మాట్లాడండి. నువ్వు పేరు చెప్పడం కాదు, ప్రూఫ్ తో సహా ఇస్తా అంటున్నా. నేను రెడీ. నేను ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నా. నేను మీడియా ఆ రోజు మాట్లాడిన దానికి ఈ రోజు మాట్లాడిన దానికి రూమ్ నెంబర్తో సహా సీసీ కెమెరాలు ఉన్నాయి. మొత్తం ఎట్లెట్లా వచ్చిండు, ఏ వెనక గేట్ నుండి వచ్చిండు, ఏ లిఫ్ట్ ఎక్కిండు, ఎట్లా రూమ్లకు పోయాడో మొత్తం సహా నేను ఇస్తాను. దానికి సిద్ధంగా. నిజంగా నేను ఒక్క అయ్యవకు పుట్టినోడు అయితే అది తీసుకొచ్చి ప్రూఫ్ ఇవ్వు. నేను దీనికి రెడీ. దానికి సిద్ధం అంటే చెప్పు. రేపే ఇదే మీడియా ముందట ఎప్పుడో టైం నువ్వు చెప్పు. టైం రేపా, వారం రోజులకా, నెల రోజులకు ఆల్ మీడియాను, స్టేట్ మీడియాను, నేషనల్ మీడియా అందరినీ కూర్చొని పెడదాం. నేను రెడీ. నేను తీసుకొచ్చి చూపించడానికి రెడీ. నువ్వు కూడా తీసుకొని రావాలి నా కొడుక. తీసుకొని రాకపోతే ఇంతకుముందు చెప్పాను కదా, అది ఎదుర్కోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో.